మెగాస్టార్ చిరంజీవికి ప్రైవేట్ జెట్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా చిరంజీవి గురించి ఒక షాకింగ్ వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే చిరంజీవి ఒక భారీ క్రూయిజ్ షిప్ని కొనుగోలు చేశారని, ఎండకు వానకు గాలికి ఇలా అన్నింటికీ తట్టుకునేలాగా భారీ హంగులతో ఆ షిప్ని తయారు చేయించారని, ఇక దాదాపు 6,075 కోట్ల ఖర్చు పెట్టి భూకంపాలకు సునామీలకు తట్టుకునేలాగా ప్రత్యేకమైన క్రూయిజ్ షిప్ని తయారు చేయించుకున్నట్లు తెలుస్తుంది. అయితే 6,075 కోట్ల ఖరీదైన ఈ క్రూయిజ్ షిప్ అంటే మామూలు విషయం కాదు. ఈ షిప్ తయారీకి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారంటే చాలా భారీగానే చిరంజీవి, రామ్ చరణ్లు ఆస్తులు సంపాదించుకున్నారని అర్థమవుతుంది. ఇక ఆ క్రూయిజ్ షిప్లో ఉన్న సౌకర్యాలు ఏంటంటే 474 బాత్రూమ్లు, 350 బెడ్రూమ్లు, వాటర్ పార్కులు, షాపింగ్ మాల్లు, సినిమా థియేటర్లు ఈ క్రూయిజ్ షిప్లో ఉన్నాయి. అయితే చిరంజీవి క్రూయిజ్ షిప్కి సంబంధించి కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే చిరంజీవి 6,075 కోట్ల విలువైన క్రూయిజ్ షిప్ కొన్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. అలాగే రేవంత్ రెడ్డితో పాటు చిరంజీవి ఉన్న ఫొటోస్ హైదరాబాద్లో ఎక్స్పీరియన్స్ ఎకో పార్క్ సందర్శించిన టైంలో దిగినవి అని అర్థమవుతుంది. అయితే వివిధ దేశాల్లో ఉన్న లగ్జరీ క్రూయిజ్ షిప్లను ఎడిట్ చేసి చిరంజీవి ఆ షిప్ను కొనుగోలు చేసినట్లు ఓ ఎడిటెడ్ వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ ఆ ఖరీదైన క్రూయిజ్ షిప్ని చిరంజీవి కొనుగోలు చేసినట్లు రూమర్లు స్ప్రెడ్ చేస్తున్నారు.